మనిషి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి? అసలు మనిషికి కావలసింది ఏంటి? మనిషి క్షేమంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, మనిషి మానవ జీవితానికి స్త్రీ అయినా పురుషుడైనా వారికి కావలసింది శ్రేష్టమైనవి ఏంటి అనేది మీకు తెలియజేస్తా ఉన్నా. సమయాన్ని బట్టి నేను మెసేజ్ని కట్ చేస్తాను. సమయాన్ని బట్టి నేను కట్ చేస్తాను. మిగిలిన సందేశం ఏమైనా మిగిలితే దాన్ని వచ్చే వారం దాన్ని కంటిన్యూ చేస్తాను. మనిషి జీవితానికి ప్రాముఖ్యమైనది. చాలా సందర్భాల్లో మనం ఎప్పుడు కూడా కోరుకుంటాం. ఈ రోజున ప్రతి మనిషి కోరుకునేది డబ్బులు కోరుకుంటున్నాడు, పేరు ప్రఖ్యాతులు కోరుకుంటున్నాడు, ఆస్తి అంతస్తులను కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఎక్కువగా ప్రయాసపడేది మనిషి ఈ రోజున ధన సంపాదన కోసమే ప్రయాసపడుతున్నాడు. ఆ తర్వాత ధనం ఎక్కువగా ఉంటే కీర్తి ప్రతిష్టల కోసం పరుగులెడుతున్నాడు. రాజకీయ పార్టీలో చేరడం, నాయకులుగా డబ్బు ఖర్చు పెట్టడం, గెలవాలనుకోవడం, పవన్ సంపాదించుకోవడం, కీర్తి ప్రతిష్టలు కలిగి ధనము కలిగి ఉంటే పాపానికి బానిసైపోతున్నారు. త్రాగుడని, వ్యభిచారం అని, జూదమని, ఇలా నానా రకాలని మనిషి దాన్ని కోరుకుంటున్నాడు. అయితే శ్రేష్టమైంది, మనిషికి శ్రేష్టమైంది దేవుడు ఎప్పుడూ మనకి సమకూర్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవ జీవితంలో శ్రేష్టమైంది ఏంటి? మనిషి జీవితంలో అంటే పుట్టుక. మనిషి జీవితంలో శ్రేష్టమైంది ఏంటి? పుట్టుక. మనిషి జీవితంలో శ్రేష్టమైంది పుట్టుక. ఎందుకంటే తల్లి కడుపులో మనం ఉన్నప్పుడే, ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు లేదా పాప లేదా బాబు పుడుతున్నాడు అంటే అది సామాన్యమైన విషయము కాదనమాట. మీరు గమనించినట్లయితే తల్లి కడుపులో ఒక పిండము బిడ్డ ఆకారంలో మారటం అనేది మహాశ్చర్యకరం. డాక్టర్లు మీరు అడిగితే చెప్తారు, ఈ డాక్టర్లు కడుపులో ఉన్న బిడ్డ పెరిగేటప్పుడంట ఆ బిడ్డ కంటే ముందు కొన్ని కోట్ల కణాలు బయలుదేరుతాయట. నేను కూడా పుట్టాలి అమ్మ కడుపు నుంచి. గర్భాశయంలో కొన్ని వేల కోట్ల కణాలు బయలుదేరుతాయంట. నేను పుట్టాలి, నేను పుట్టాలి, నేను పుట్టాలి. వేల కోట్ల కణాలలో ఒక్క కణాన్ని దేవుడు సెలెక్ట్ చేస్తాడు. ఆ సెలెక్ట్ చేసిన ఆ కణమే నువ్వు, నేను. అందుకని ఈ సృష్టిలో శ్రేష్టమైన జీవితం ఏంటంటే మనిషి జీవితం, మానవ జీవితం. మనిషికి ఉన్నటువంటి యోగ్యత కానీ, మనిషికి ఉన్నటువంటి ఆ శ్రేష్టత కానీ ఈ భూమి మీద దేనికి లేదు. మనిషిలాగా ఒక లగ్జరీ జీవితాన్ని ఏ జీవి, ఏ జంతువు అనుభవించలేదు. మనిషికి అంత ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. కాబట్టి మానవ జీవితంలో ఫస్ట్ మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనిషిగా మనం జన్మించాలని దేవుడు నిశ్చయించాడు. అందుకనే తల్లి గర్భంలో కొన్ని వేల కోట్ల కణాలు బయలుదేరినప్పటికీ కూడా ఎస్పెషల్లీ వాటన్నిటినీ ఆపేసి నిన్ను మాత్రమే అండములకు అంటుకునేలా చేసి నిన్ను ఒక ప్రత్యేక పరిచి తల్లి కడుపులో నేను ఎముకలను, మాంసమును, నరాలను పొదిగి ఒక మనిషిగా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తున్నాడంటే అది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఎందరికో కొన్ని కోట్ల మందికి దక్కనేటువంటి ఆధిక్యత నీకు నాకు దక్కింది. మనిషి జీవితాన్ని చాలా మంది నీచంగా చూస్తారండి. తనను తానే నిందించుకుంటారు, తనను తానే తిట్టుకుంటారు, తనను తానే వేధించుకుంటారండి. ఎందుకు నాకు ఈ బ్రతుకు అంటారు. దేవుని సంకల్పం తెలియక వల్ల అలా ప్రవర్తిస్తారు. నీ సమస్యల వల్ల, నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ పిల్లల వల్ల నిన్ను నీవే తిట్టుకోవాల్సిన పని లేదు. ఎవడాడు? భర్త ఎవడు? మధ్యలో వచ్చాడు. భార్య ఎవరు? మధ్యలో వచ్చింది ఆమె. పిల్లలు ఎవరు? మధ్యలో వచ్చారు వాళ్ళు. అసలు వాళ్ళ కోసం నువ్వు ఆలోచించవలసిన పని లేదు, వాళ్ళ కోసం నువ్వు చింతించవలసిన పని అంతకంటే లేదు. నువ్వు చూడవలసింది ఏంటంటే జన్మనిచ్చిన నీ తండ్రి వైపే నీ దృష్టి పెట్టాలి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తన సమస్యల కోసం తాను చనిపోవట్లేదండి. కట్టుకున్న భర్త సరైనడు కాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు భార్య, కట్టుకున్న భార్య సరైనది కాదని ఆత్మహత్య చేసుకుంటున్నారు భర్తలు, కనిన పిల్లలు సరైన వారు కాదని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు సరైన వారు కాదని పిల్లలు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడో అనాథ శవాలుగా పిల్లలు తేలుతూ ఉన్నారు. ఎందుకు చనిపోవాలి? నీ భర్త మంచోడు కాదు, మంచోడు కాకపోతే వదిలేయి, నష్టం ఏం లేదు. అంతేగాని నువ్వు చంపుకోవడానికి లేకపోతే నిన్ను నీవే కుళ్ళి కృషించుకోవడానికి వాడిని బట్టి నువ్వు కృషించుకోవడం ఏంటండి. ఉంటే ఉంటాడు, పోతాడు. ఈ రోజు ఏమన్నా తెలుసా, బట్టలు మార్చడం ఈజీగా మార్చేస్తున్నారు మగాళ్ళని ఆడవాళ్ళని కూడా. చెప్పినట్టు ఇంటే ఉంటాడు, లేదంటే ఇంకో పెళ్లి చేసేసుకుంటాం. ఆడకపోతే ఇంకో పెళ్లి చేసేసుకుంటాం. వరుస పెట్టి ఎన్ని పిల్లలు చేసుకుంటాం. ఎవడి కోసం ఏడవలసిన పని లేదు, ఏ అమ్మాయి కోసం ఏడవలసిన పని లేదు.
కడుపులు పుట్టిన పిల్లల కోసం అడవలసిన పిల్లలు. నీ మాట వింటే చక్కగా చూడు, వినకపోతే వదిలే. ఏ రక్త బంధాలు అవి లేవు మన దగ్గర. రక్త బంధాలు, ఆ బంధాలు, ఈ బంధాలు అవేమీ లేవు. నీ మాట వింటే చక్కగా పెంచి పెద్ద ప్రయోజకులు చేయి. విడలేదా వదిలిపెట్టాయి. అనాథాశ్రమాలకి ఒక బిడ్డను తెచ్చుకో, చక్కగా దత్తత తీసుకో. లేదంటే సంఘంలో ఎవరు బుద్ధిమంతులుగా ఉన్నారో చూడు, వాళ్ళని దత్తత తీసుకో. దేవుని వాక్యం చెప్తుంది, నమ్మకమైనటువంటి సేవకుడు అంట ఇంటిలో సర్వ బాధ్యతలు ఏ సేవకుడికైతే అప్పగించబడతాయో ఆ సేవకుడు కొన్ని దినాల కంట ఆ ఇంటికి వారసుడు అవుతాడని సామెతల గ్రంథంలో రాయబడింది. ఇంట్లో పనివాడేవాడు, కానీ వాడు శ్రద్ధగా పనిచేయడం వల్ల ఆ ఇంటిలో ఉన్న యజమాని పనివాడి మీద దృష్టి కలిగి, పనివాడంటే ఎంతో ఇష్టపడి తన కొడుకులలో ఒకడుగా ఆ పనివాడిని ఎంచుతాడంటే ఇంటి యజమాని. అతని పనిని బట్టి, అతని ప్రవర్తనను బట్టి. కడుపున పుట్టిన కొడుకును సైతం ఇంట్లోంచి బయటికి గెంటేసి ఆ పనివాడిని ఆ ఆస్తికి వారసుడిగా చేస్తాడంట యజమాని. అలా జరిగిన సంఘటనలు భూమి మీద ఎన్నో ఉన్నాయి. దేని కోసం చింతించవలసిన పని లేదు సంఘస్థుడా. మీకు తెలుసండి, బైబిల్ గ్రంథంలో అబీగయీలు అని ఒక స్త్రీ ఉంది. తన భర్త ముండోడు, మొరటోడు, ఇంకా చెప్పాలంటే పచ్చి త్రాగుపోతాడు, ముండోడు, మొరటోడు. అలాంటి వాడిని దేవుడు మొత్తితే చచ్చాడు ఒక రోజులో. అబీగయీలు మళ్ళా తిరిగి మహారాజైన దావీదుని పెళ్లి చేసుకుంది. రూతు భర్త మధ్యలోనే చచ్చాడు, జబ్బొచ్చి. అంటే భక్తిపరుడా భక్తిహీనుడా అనేది నాకు అనవసరం. మధ్యలో చచ్చాడు. చస్తే రూతు అతని విషయమై బాధపడింది, కానీ జీవితం అంతటితో నాకు అయిపోయిందని అనుకోలేదు ఎప్పుడు కూడా. ఎందుకని జీవితం నాకు దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఈ పుట్టుక, దేవుడిచ్చిన ఈ జన్మ, దేవుడిచ్చిన ఈ సృష్టి దేవుని కొరకు వాడబడాలి తప్ప ఒక మనిషిని బట్టి మనం నాశనం అయిపోకూడదు. ఒక మనిషిని బట్టి మనం ఆత్మహత్య చేసుకోకూడదు. ఒక మనిషిని బట్టి మనం కృషించిపోకూడదు. అంత సీనే లేదు. మనం అంత టైం మనకి ఇవ్వకూడదు. అసలు మనం అంత కేరింగ్ మనం ఇవ్వకూడదు. దేవునితో నీకు సహవాసం లేకపోతే నువ్వు బాధపడాలి. ఎవరిని బట్టి నువ్వు ఆలోచించవలసిన పని లేదు. ఎందుకో తెలుసా, నువ్వెంతగా ఏడుస్తావు అంతగా ఏడిపిస్తాడు నీ భర్త. నువ్వు ఏడుస్తూ ఉంటాడు, ఇంకా ఏడిపిస్తూ ఉంటాడు. అలాగే ఎంతగా భార్య ఏడిపిస్తుందో ఇప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. ఆడు ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఏడిపిస్తానే ఉంటాడు. సూర్యుడు మాట్లాడినప్పుడు అలా ఏడుస్తున్నాడు అనుకోండి, ఆవిడ ఇంకా అలా అంటానే ఉంటాడు. అర్థమవుతుందా? ఖచ్చితంగా చెప్పాలంటే దేవుని వాక్యం చెప్తుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే విడిపోయినా మంచిదే, కానీ దేవుని నామానికి అవమానం చేయకండి అన్నాడు. దేవుని నామానికి అవమానం తేకండి. నువ్వు సఖ్యత లేదు, వేరుగా ఉండాలనుకుంటున్నావు, ఓకే వెళ్ళిపో, వేరుగా ఉంది, హ్యాపీగా బ్రతుకు. అంతే తప్ప ఒకళ్ళు చంపుకోవడం, ఒకళ్ళు ఇబ్బంది పెట్టుకోవడం, ఒకళ్ళు సమస్యల పాలు చేసుకుని దేవుడికి దూరం అయిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అసలు మనిషి జీవితమే చాలా 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 శ్రేష్టమైంది. అర్థమవుతుందండి? చాలా శ్రేష్టమైంది. ఈ రోజున చాలా మంది అమ్మాయిలు చిరిగిపోయి జీని ప్యాంట్లు వేస్తున్నారు. చిరిగిపోయి జీని ప్యాంట్లు వేసుకొని చాలా మంది అడుగుతున్నారు, నెటిజన్స్ అడుగుతున్నారు, చాలా మంది పెద్దలు అడుగుతున్నారు, ఏంటి చిరిగిపోయి జీని ప్యాంట్లు వేస్తున్నారు అమ్మాయిలు అంటే. వాళ్ళేమంటారు తెలుసా, వాళ్ళ ఇష్టం అండి. చిరిగిపోయి అత్తలు ఏదో ఎలాగైనా వేసుకుని దిగ్మీలు వేసుకుని దిగేస్తారు. వాళ్ళ ఇష్టం అండి. మనకు అడగడానికి రైట్స్ లేవు. వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవించవచ్చు అంటున్నారు చాలా మంది. అర్థమవుతుందండి? నేనేమంటానంటే లోకము యొక్క పద్ధతులు పక్కన పెట్టు. అసలు నేనేమంటానంటే జన్మనిచ్చింది దేవుడు కనుక ఆయనకి నచ్చినట్లుగా నువ్వు బ్రతకడానికి చూసుకోవాలి. పెళ్ళయిన తర్వాత ఆడ లేకపోతే నేను బతుకులేదనుకున్నావు ఏంటి? ఆడిగాలంటే ప్రాబ్లం వస్తాయి. అందుకే నేను ఏమంటా తెలుసా, ప్రతి అమ్మాయి బాగా చదువుకోండి అని చెప్తున్నాను. ప్రతి అబ్బాయి బాగా చదువుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకప్పుడు వివాహం అయితే చాలు, ఆ భార్య భర్తని అంటి పెట్టుకుని ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అది లేదు. జనరేషన్ మారిపోయింది. ఆడితో ఉండాలని రూల్ ఏం లేదు. ఉంటే కలిసి ఉంటున్నారు, లేదంటే వీళ్ళు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. పెళ్ళైన సంవత్సరంలోనే డైవర్స్ తీసేసుకుంటున్నారు. పెద్ద వాళ్ళు సైతం కోట్లు సంపాదించిన వాళ్ళు సైతం జీవితాలు కూడా అలాగే ఉండే జీవితాలు.
కానీ నేనేమంటాను తెలుసా, నీ భార్యను బట్టి నువ్వు చింతించవలసిన పని లేదు. సంతోషంగా ఉంటుందా కలిసి ఉండి, లేదా సెపరేట్ అయిపోయింది. నీ భర్త కోసం చింతించవలసిన పని లేదు. సంతోషంగా ఉంటాడా కలిసి ఉండు, లేదంటే సెపరేట్ చేసేసి. నష్టమేమి లేదు. నీ పిల్లలు మాట వింటున్నారా, జాగ్రత్తగా పెంచు. వాళ్ళ కోసం కష్టపడండి. ఎండనక కష్టపడు, వర్షం కష్టపడు, మంచనక కష్టపడు, ప్రయోజకులు చేయి. నీ మాట వింటే, నీ మాట వినలేదా మెడ పట్టుకుని బయటికి వెళ్తే వాడు కొడుకైనా కూతురైనా సరే అనవసరం. ఆడివాళ్ళు మనం ఎందుకండి టెన్షన్ పడ్డారు. నిన్ను సృష్టించిన దేవుని కోసం మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలియదు. నువ్వు పోయిన తర్వాత నీ శవాన్ని ఏ నలుగురు మనుషులు మోస్తారో కూడా నీకు తెలియదు. ఆ టైంకి నీ పిల్లలు, నీ కూతుళ్ళు, మీరు అందరూ ఉంటారో కూడా చెప్పలేదు. నువ్వు చచ్చిపోయావు. ఊరు మోస్తున్నారో తెలియదు, నిన్ను నీ కొడుకులు మోస్తున్నారో తెలియదు, లేకపోతే ఇంకెవరు మోస్తున్నాడో మున్సిపాలిటీ వ్యాన్స్ మోస్తున్నాడో తెలియదు. జీవించినంత కాలము దేవుని కొరకు జీవించడానికి ప్రతి మనిషి కూడా సిద్ధపడుతుంది. అందుకనే చెప్తున్నాను, మానవ జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే మనిషి ఇచ్చాను. మా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే మనం 139వ కీర్తన 13వ వచనం అదే అంటున్నాడు. చదువుతాం మాట మరొకసారి. అంటే నా కాళ్ళు, చేతులు, ముఖము, కళ్ళు, ముక్కు సమస్తము, నా ఆంతరేంద్రియములన్నీ కూడా నీవే కలుగజేశావు. నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడు నీవే. అంటే సమస్తాన్ని ఆయన నిర్మిస్తే భర్త మంచోడు కాదని బుర్రబద్దలు కూడా వేసుకుంటుంది. లేకపోతే ఆడ తాగేసి వచ్చి చెయ్యకాలు ఆడించేస్తున్నాడు. ఆడేవాడండి చెయ్యకాలు పెట్టడానికి. ఆడిచ్చాడా చెయ్యకాలు మనకి? లేకపోతే నువ్వెందుకు బుర్రబాద వేసుకుంటున్నావు? ఓకే, సంసారాన్ని పక్కన పెట్టండి. ఉద్యోగంలో సమస్య వచ్చింది, వ్యాపారంలో సమస్య వచ్చింది, బిజినెస్ లో సమస్య వచ్చింది, అంత మాత్రాన ఇంకా జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నారా? పిల్లల విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది, అంత మాత్రాన జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నారా? ఎగ్జామ్ ఫెయిల్ అయితే మరలా తిరిగి కట్టిరాయి. ఎగ్జామ్ కంటే నీ జీవితం శ్రేష్టమైంది. వ్యాపారం కంటే నీ జీవితం శ్రేష్టమైంది. భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ఆస్తి పాస్తుల కంటే, ధనము కంటే నీ జీవితం శ్రేష్టమైంది. ఎన్ని కోట్లు సంపాదిస్తే వస్తుంది అది కారు చెయ్య? ఎన్ని కోట్లు సంపాదిస్తే వస్తుంది ఆరోగ్యము, ఆయుష్? సహోదరులు గమనించండి, నీ జీవితం చాలా శ్రేష్టమైంది. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. మీరు దేవుని పోలికగా ఉన్నారు. ఆదికాండము 1వ అధ్యాయం 24 వచ్చినట్టు చదవండి అన్నమాట. ఆదికాండం 24 మొదటి అధ్యాయం 24 చదవండి. దేవుడు వాటి జాతి ప్రకారము మన పోలిక చొప్పున చదువుతాం. 24 26 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎంత గొప్ప మాట చూడండి. అంటే దేవుని పోలికలో నిన్ను నన్ను చేసుకున్నాడు. ఆయన చేసుకుంటూ నువ్వేంటండి భర్త కోసం ఏడుస్తున్నావు? ఆయన చేసుకుంటూ నువ్వేంటి భార్య కోసం ఏడుస్తున్నావు? ఆయన చేసుకుంటూ నువ్వేంటి పిల్లల కోసం ఏడుస్తున్నావు? ఆయన పోలికలో ఆయన నిన్ను సృష్టించుకుంటే వ్యాపారం నాశ వచ్చిందని, ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయానని, పిల్లలు పుట్టలేదని, భర్త మంచోడు కాదని, భార్య మంచిది కాదని, కానీ నా పిల్లల మాట వెళ్ళదు. ఎందుకు అలా గింజిపోతా టెన్షన్ పడుతున్నావు? దేవుడు అంటున్నాడు, నువ్వు చింతించడం వలన నీ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుకనైనా తెల్లగానైనా నల్లగైనా నువ్వు మార్చలేవు. నువ్వు చింతించడం వల్ల 3 ఎక్కువ 3 తక్కువ నువ్వు చేసుకోలేవు. నువ్వు చింతించడం వల్ల, ఏడవటం వల్ల ఇంకా జనాలకు లోపైపోతావు. భర్త మంచోడు అనుకో, దెబ్బ కొడితే తట్టుకో, ఒక మాట అంటే తట్టుకో. వాడు నిష్ప్రయోజకుడు అనుకున్నప్పుడు యువతల 32 రూపాయలు 36 రూపాయలు ఉంటాయి, 120 రూపాయలు ఉంటాయి. 32 ఉంటాయా? మిల్లు సగం పోలు కొడితే ఒక దవడపై కొడితే మాకు 100 రూపాయలు అనేది రాకపోవాలన్నాడు. అలా కొట్టే తర్వాత కొట్టేవాడిని కొట్టేయకండి. అంటే నా ఇంటెన్షన్ మీకు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ దేని కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం నువ్వు బాధపడవలసిన పని లేదు. అది నా కాన్సెప్ట్ అన్నమాట. ఒకవేళ నువ్వు బాధపడవలసి వస్తే, నువ్వు ఏడవలసి వస్తే, నువ్వు చింతించవలసి వస్తే, నువ్వు దేవుని చిత్తానుసారంగా ఎదగట్లేదని చింతించు. అయ్యో మందిరానికి వెళ్ళలేకపోయాను, దశమ భాగం ఇవ్వలేకపోయాను, మందిరంలో పరిచర్య చేయలేకపోయాను, పండుగలు ఆచరించలేకపోయాను, రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోలేకపోయాను, ఈ రోజు సమయానికి దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను. ఇది చింతించాలా? ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి
ఆయన పోలికలో నిన్ను కన్నాడు కాబట్టి ఆయన కొరకే నువ్వు బ్రతకాలా. భార్య పోతే ఇంకొక భార్య వస్తుందండి, భర్త పోతే మరొక భర్త వస్తాడు. బైబిల్లో రూల్ ఉన్నది. నేను అందుకే చెప్తున్నా, దేని విషయంలో మీరు చింతించకండి. ఎవరి కోసం అంత ఎక్కువగా ఆలోచించక పొరపాటు చేసుకోకండి. అర్థమవుతుందా? పిల్లల కోసం ఎక్కువగా పిల్లల కోసం ప్రాణం పెట్టి పెంచిన తల్లిదండ్రులు పిల్లలు వదిలేస్తున్నారండి. ఏం చెప్పమంటారు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కష్టపడి ప్రయోజకులు చేసిన పిల్లలే ఎదిగిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు పక్కకి గెంటేస్తున్నారు. మరి ఎవరి కోసం బ్రతకాలి అలాంటప్పుడు? కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు. చాలా 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 తప్పండి. దేవుడు మనిషి జీవితంలో శ్రేష్టమైనది ఏంటో చెప్పమంటారా? ఫస్ట్ మనం పుట్టడమే గొప్ప భాగ్యం అండి. యూట్యూబ్ ఛానల్ చూడండి, లేకపోతే ఫేస్బుక్ లో చూడండి. ఏమన్నా ఒక మనిషి జన్మించడానికి తల్లి గర్భంలో ఎలాంటి పని జరుగుతుందో గమనించాలి ఒకసారి. తల్లి కడుపులో కొన్ని వేల కోట్ల కణాలు బయలుదేరితే ఆ వేల కోట్ల కణాలన్నీ నాశనం అయిపోయి ఒక్క కణం మాత్రమే తల్లి కడుపులోకి అండంలోనికి చేరి ఆ అండంలో తన రూపాన్ని నిర్మించుకుంటారండి. ఎంత అద్భుతం అండి నిజంగా. దేవుడిచ్చిన కాళ్ళు చేతులు, దేవుడిచ్చిన నోరు, దేవుడిచ్చిన కళ్ళు. నీ కన్నీరు వ్యర్థంగా కార్చొద్దు దేని విషయంలో కూడా. అసలు దేనికోసం ఎక్కువ టెన్షన్ పడకూడదు. ఒక్కటే మన టెన్షన్ ఏంటో తెలుసా? దేవుని కొరకు నేను సరిగా బ్రతుకుతున్నానా లేదు, అది మాత్రమే నీ జీవితంలో టెన్షన్ ఉండాలి. ఇక ఇది కాకుండా నువ్వు ఏ టెన్షన్ పెట్టుకున్నా నీ జీవితం వేస్ట్ ఉన్నది. వేస్ట్ అన్నమాట. దేనికోసం చింతించబడుతున్నావు? దేనికోసం చింతించవలసి ఉంటుంది? ఫస్ట్ నీకు నువ్వుగా బ్రతకడానికి నిర్ణయం తీసుకో. దేవుని కొరకు నీ జీవితాన్ని అంకితం చేసుకో. నీకు తెలుసండి, దేవుని కోసం చాలా మంది నపుంసకులుగా మార్చబడ్డారని రాయబడింది. దేవుని సేవ కోసం పెళ్లిళ్ళు మానేశారండి. దేవుని సేవ చేయడం కోసం వివాహాలను రద్దు చేసుకున్నారు. అమ్మాయిలు సైతం వివాహాలు రద్దు చేసుకున్నారు. అబ్బాయిలు సైతం వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఉద్యోగాలు వదిలేశారు, వ్యాపారాలు వదిలేశారు, కోట్ల ఆస్తిని వదిలేశాడు. మార్టిన్ లూథర్ అనే ఆయన, విలియం కేరీ అనే ఆయన దేశాన్ని, ఫారెన్ కంట్రీని వదిలేసి భారతదేశానికి వచ్చేసారు. మన ఒరిస్సాలో చనిపోయిన ఒక ఆయన, ఒరిస్సాలో తనను తన పిల్లలు కూడా కాల్చి చంపిస్తారు. ఆయన ఫారెన్లో ఒక అద్భుతమైన లగ్జరీ కుటుంబం. ఆయన కుటుంబాన్ని వదిలేసి, డబ్బును వదిలేసి, దేశాన్ని వదిలేసి భారతదేశంలో అటవీ ప్రాంతమైన ఒరిస్సా ప్రాంతానికి వచ్చి దేవుని సువార్త కోసం ప్రాణం పెట్టడం, అది దానికోసం చింతించాలి. ఒరిస్సా ప్రాంతంలో ఉన్న ప్రజలు అయ్యో రక్షణ పొందలేదని బాధపడి కూడా అండి. భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం లేదు అసలు బాధ. ఒరిస్సా ప్రాంతంలో ఉన్న ప్రజలు విగ్రహారాధన నుంచి విడిపించబడాలా, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలా, నిజమైన రక్షకుడిని తెలుసుకోవాలా, ఆయన మందిరంలోనికి ప్రజలు పరిగెత్తుకొని రావాలా, సృష్టికర్తను గ్రహించాలని ఏడ్చేవాడు, కన్నీరు గార్చేవాడు, గుగ్గోలు పెట్టి ఏడ్చేవాడు. మనిషి జన్మ, నీ జన్మ ముందు నీకు ఎందుకు పుట్టావని అర్థం చేసుకో. కుటుంబ పెళ్ళైన తర్వాత కుటుంబ సమస్యలు వస్తాయని దేవుడే చెప్పాడు. పెళ్లి కాకముందే ఎవరు వస్తారు కదా, నేను చెప్తా. పెళ్ళి అయ్యిందంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. నీ ఇంట్లో నువ్వు కొట్టుకుంటున్నావు, పక్క ఇంట్లో కొట్టుకున్న సంగతి నీకు తెలియక నువ్వు ఏమనుకుంటావు అంటే వాళ్ళ ఇంటికేంటి వాళ్ళు బాగానే ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీరు హాల్లో కొట్టుకుంటున్నారు, వాళ్ళు బెడ్రూమ్ లో కొట్టుకుంటున్నారు. అది తేడా. 2 గదులు తేడా ఉండవు, నీకు వినపట్లేదు అంతే. ప్రతి ఇంట్లో ఉన్న సమస్య. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, వివాహమైనటువంటి ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి అని చెప్పాడు. అందుకనే వివాహం చేసుకోకుండా నా వలే ఉంటే అది మంచిది అన్నాడు. ఒకవేళ లేదు, వివాహం లేకుండా ఉండలేకపోతే వివాహం చేసుకో, కానీ సమస్యలు వస్తాయి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పాడు. చింతించవలసిన పని ఏమీ లేదు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండి భరించు 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 భరించు, శృతి మించితే తెగించి విడిచిపెట్టి వదిలిపెట్టి నీకు నువ్వే బ్రతకాలంటే చదువు ఉండాలి. అదే నేను చెప్తున్నాను. చదువు లేకపోతే ఎందుకు పని చేయను? నీ కావాలనేది నువ్వు బ్రతకాల. సరే వదిలే, చదువు లేదు, వదిలిపాలి. దేవుని మీద ఆధారపడు. ఈ మధ్య ఫేమస్ అయిపోయింది హైదరాబాద్ బిర్యానీ. ఒక ఆవిడ, ఏం పేరు ఆవిడ పేరు నాకు తెలియదు, కుమారి అంట. ఊరి మీద బిర్యానీ పెట్టి, కర్రీ పెట్టి, కర్రీలు చికెన్లు పెట్టి ఓ ఫేమస్ అయిపోయి సీఎం కేటీఆర్ అయిపోయాడు ఆవిడ దగ్గరికి.
నాకు ఆశ్చర్యం వేసింది. చదువు లేనిదండి, రోడ్డు మీద ఫుడ్, రోడ్డు మీద ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ రోడ్డు మీద పెట్టుకెళ్ళి అమ్ముకుంటుంది. ఫేమస్ అయిపోయింది. చదువు లేదని చిన్న చూపుగా పెద్దగా చదువు లేదని ఇబ్బంది పడలేదండి. తనకున్న టాలెంట్ వినియోగించింది. ఈరోజు నీ వంట బాగా చేయగలిగితే ఇంట్లో వండుకున్న వంట తీసుకెళ్ళి అడ్డు పట్టుకెళ్ళిపోండి ఆటో మీద. జ్యూస్ చేయగలిగితే, వ్యాపారం బిజినెస్ ఏ టాలెంట్ ఉందో నువ్వు గమనించా. టాలెంట్ ఏది లేని చేతకంత అర్థమైతే నేర్చుకో. కనీసం సంవత్సరం ఎక్కడో దగ్గర పోయి బతకడానికి ప్రయత్నం చేయి. కానీ కాలు విప్పుకొని గచ్చికుక్క సైతం బతకడానికి ఈ వీధి వీధి తిరుగుతుంది. అది గచ్చికుక్క చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకోవు. ఏ ఇంట్లో ముద్ద పెడతారో ఆ ముద్ద కోసం ఎదురు చూసి బతికినంత కాలం ఇళ్లలో తిరిగి ఏదో ఒకటి తింటూ బతుకుతుంది. అది చచ్చిపోయేంత వరకు కూడా. ఓరకొక్కకే అంత జ్ఞానం ఉంటే మనిషి దేవుని పోలికలో పుట్టిన మనిషి దేవుని కొరకు బ్రతకకుండా ఎందుకంటే ఇవన్నీ కూడా దేనికోసం చింతించు. భార్య భర్తలు కలిసి ఉంటారా? చక్కగా ఉండండి. లేదు, నీ భక్తికి, నీ మనశ్శాంతికి, నీ స్వేచ్ఛకి అడ్డు తగ్గుతుంది అనుకుంటే ప్రార్థన చేయి, కనిపెట్టు. 1 సంవత్సరం కనిపెట్టు, 2 సంవత్సరాలు కనిపెట్టు, 3 సంవత్సరాలు. మనిషి మారకపోతే దేవునికి అప్పచెప్పు. పోతే ఆడపోతాడు, లేదంటే అంతటితో నువ్వు విడిపోయి ప్రశాంతంగా నీ బ్రతుకు బ్రతకడు. నీ వ్యాపారం చేసుకో. ఆడి కోసం నీ కన్నీటిని వేస్ట్ చేయొద్దు. ఒక పనికి మాలుడి కోసం కన్నీరు కాల్చొద్దు. ఒక పనికి మాలిన స్త్రీ కోసం కన్నీరు కాల్చొద్దు. ఒక పనికి మాలిన పండిత పుత్ర పరమసొంట అంటారు. తండ్రి పండితుడు, పుట్టిన కొడుకులు పరమసొంట. వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ఏడుస్తావు? నువ్వు గణేశుడు అంటున్నావు. అసలు నువ్వు కథ కన్నది దేవుడు కన్నడాలి, ఆయన బాధపడాలి. నీ కడుపుని నీ కూతుర్ని ఇచ్చినందుకు, నీ కడుపు నీ కొడుకుని ఇచ్చినందుకు ఆయన బాధపడాలా? శ్రేష్టమైన జీవితం దేవుడి కొరకు మనకు దేవుడు ఇచ్చాడు. 139 ఆదికాండంలో ఏమన్నాడు? ఆయన పోలికలో మనం పుట్టాం కనుక ఆయనే మనల్ని పుట్టించాడు కనుక ఆయన వరకు మనం బ్రతకాలి. చదువుతామాట 139 కీర్తన 13 చదువుతామాట. నా అంతరేంద్రములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. తర్వాత చదువుతున్నమాట. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారు తర్వాత మార్చబడ్డారు. చదువు. నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూశాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సంఘ బిడ్డలారా గమనించండి. నేనైనా మీరైనా ఈ భూమి మీద పుట్టిన మనిషి ఎవరైనా తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడు ఎవడైనా చూడగలుగుతాడండి మనల్ని? అక్కడ దాకా ఎందుకు? కడుపులో పెట్టుంటే తల్లే చూడలేదు. పుట్టిదాకా తల్లికే కనపడం. మనం నవమాసాలు నిండిన తర్వాత మాత్రమే, డెలివరీ అయిన తర్వాత మాత్రమే తల్లి చూడగలదు బిడ్డ మొక్కాన్ని. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు పుట్టక మునిపే నీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను చూశాను. ఎంత గొప్ప సంగతి! నాన్నకే తెలియదు మన రూపం ఏంటో, అమ్మకే తెలియదు నీ రూపం ఏంటో, అసలు నీకే తెలియదు నీ రూపం ఏంటో. బయటకు వచ్చి అర్థం చూసుకునేదాకా. కానీ మీ అమ్మకి తెలియని రూపం, మీ నాన్నకి తెలియని రూపం, అసలు నీకే తెలియని రూపాన్ని నువ్వు కడుపులో ఉన్నప్పుడే నీ తండ్రి చూశాడంటే ఎంత కేర్ తీసుకున్నాడు చూడండి మన మీద. ఏమనుకుంటున్నారండి? మన జన్మ దేవునికి అంకితం అవ్వాలా? నీ జన్మ దేవునికి అంకితం అవ్వాలా? నీ బలము, నీ జ్ఞానము, నీ స్వరము, నీ కాలు చేతులు ఆయనకే ఉపయోగించాలి తప్ప ఇక దేని మీద దృష్టి పెట్టి దేనికోసం చింతించవలసిన పని లేదు. చదువు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. ఏమండి, సచిన్ టెండూల్కర్ ఎంతవరకు చదువుకున్నాడండి? 10th ఫెయిల్ అంటాడు. 10th క్లాస్ ఫెయిల్. మీరు ఎవరైనా 10th క్లాస్ ఫెయిల్ అని చెప్తే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయా అంటాం. ఇంకా జీవితం అక్కడితో అయిపోతుంది అన్నట్టు. ఏమండి,
నర్సీపట్నంలో ఒక ఆయన ఐరన్ షాప్ ఓనర్ అన్నమాట. ఆయన 5వ తరగతి చదువుకున్నాడు. ఐరన్ షాప్ పెట్టినాడు, 5వ తరగతి చదువుకున్నాడు. కోట్లు సంపాదించేస్తాడు నర్సీపట్నం ఐరన్ షాప్ పెట్టి వ్యాపారం. లెక్కలు రాడు, లెక్కలు కూడా రావు, ఏమీ రావు. క్యాలిక్యులేటర్ కొనుక్కున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు అండి బిజినెస్తో. అర్థమవుతుందండి. చదువే ప్రాముఖ్యమని అనుకోవద్దు. పిల్లలు కూడా నేను అదే చెప్తున్నాను, బాగా చదవండి. చదువు చాలా ఉపయోగపడుతుంది మీకు. కానీ ఒకవేళ చదువు కూడా సమయం లేక చదువు నీకు అవ్వకపోతే, ఒకవేళ వయస్సు దాటిపోయి చదువుకోవడానికి అవకాశం లేకపోతే, పెళ్ళి అయిపోయి పిల్లలు కనేస్తారు. దేవుడు అంటే నీకు ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ ఏంటో గుర్తించి ఆహారం ఉండగలవా, లేకపోతే ఏదైనా చేతి పని ఏదైనా చేయగలవా, లేకపోతే ఆర్ట్ వేయగలవా, పెయింటింగ్ వేయగలవా, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ కొండలు తయారు చేయగలవా, చాటులు తయారు చేయగలవా, నీకేమైనా టాలెంట్ ఉందా? నీ బాల్య దినం నుంచి పిల్లయ్యేలోపు ఏదైనా నేర్చుకున్నావా? ఎవడైనా ఏ సందర్భంలోనే నేను మెచ్చుకున్నాడా? పాట బాగా పాడేవాడు అన్నాడా? ఒకవేళ పాటలు పాడే తలపు ఉందా? ఎవడు మనల్ని ప్రోత్సహించడం లేదండి. యూట్యూబ్, ఫేస్బుక్ వచ్చేసిన తర్వాత ఎవరికి ప్రోత్సహించడం లేదు. నీకు నచ్చిన పాట, వచ్చిన పాట ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తే చాలు, నేమ్ ఫేమ్ వచ్చేస్తాయి. మొన్న ఒక ఆవిడ, ఏం పేరు, క్రిస్టియన్ ఆవిడే, ఏదో సినిమా పాట పడింది కదా, ఆ పేరు ఏం పేరు, ఆ పేరు కుమారి, క్రిస్టియన్ ఆవిడ, దేవుడు నమ్ముకున్న ఆవిడే. సినిమా పాట పాడితే ఇంటి దగ్గర జస్ట్ అలా ఉండి పాడితే ఆవిడ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే చిరంజీవి వరకు కూడా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆవిడ పేరు సార్ మర్చిపోయారు. చిరంజీవి దగ్గరికి పోటీ తిప్పి కూడా బేబీ, ఆ పేరు బేబీ అనే ఆవిడ. చిన్న వీడియో అండి, తను కూడా అప్లోడ్ చేయలేదు, ఎవరు అప్లోడ్ చేశారు అంతే. ఇంకొక విచిత్రం చెప్పమంటారు, బేబీ హైలైట్, బేబీ ఫేమస్ అయినటువంటి అదే టైంలో ఇంకొక ఆవిడ ఫేమస్ అయింది హైదరాబాద్ లో. ముంబైలో అడుక్కునేది అక్కడ, అడుక్కునే ఆవిడ అనమాట. మేరీ తేలి అనేది పాట పడింది ఆవిడ. ఆవిడ ఫేమస్ అయిపోయిందండి. టాలెంట్ ఎవరు సొత్తు కాదండి. సహోదరులారా, నీకున్న తలంతును వాడడానికి ప్రయత్నించి నువ్వు డెవలప్ అవుతావా లేదని పక్కన పెట్టి, ముందు ఆశని పక్కన పెట్టి ముందు ప్రయత్నం చేస్తూ వెళ్ళిపో. బ్రతికినంత కాలం దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయం తీసుకో. నువ్వు మందిరంలో నివసించడానికి నిర్ణయం తీసుకో, సమయానికి రావడానికి నిర్ణయం తీసుకో, పరిచర్య చేయడానికి నిర్ణయం తీసుకో, బైబిల్ బాగా చదవడానికి నిర్ణయం తీసుకో. నువ్వు సరిగా భక్తి చేయకపోతే ఏడు అంతే తప్ప ఎవరి కోసం నువ్వు ఏడవలసిన పని. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దేవుడు మనకి జన్మనిచ్చాడు, మనకి బ్రతుకునిచ్చాడు. మన బ్రతుకు నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం వేస్ట్ చేయొద్దు. నీ బ్రతుకు దేవుని కోసమే ఉండాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చదవండి. చూడండి, గమనించండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడని యెహోవా, దేవునికి స్తోత్రం. ఆయనే నిన్ను నిర్మించాడు, ఆయనే నిన్ను సృష్టించాడు. నీకు అందమైన దేహాన్ని, అందమైన శరీరాన్ని ఆయనే సృష్టించినప్పుడు నీ శరీరముతో, నీ దేహముతో ఆయన కనపరచాలి తప్ప ఎవరి కోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిన పర్లేదు. అర్థమవుతుందండి. ఇప్పుడు చాలా మంది మనం వెళ్తా ఉంటే పొట్టగా వచ్చేసి ఉంటుంది వెళ్తా ఉన్నాం. మొగలు పొట్ట బాగా పెరిగిపోయింది, పొట్ట తగ్గించవచ్చు కదా. ఎవరి కోసం తగ్గించాలా? ఎవరి కోసం తగ్గించాలి? 6 ప్యాక్ తయారు చేయించు కదా. అది 6 ప్యాక్ ఎవరి కోసం? అమ్మాయిలు ఫ్రెండ్ చేయడానిక? ఆ 6 ప్యాక్ ఎంతో కాలం ఉంది. ఒకవేళ నువ్వు ఏ అమ్మాయి కోసం 6 ప్యాక్ సంవత్సరం అంతా కష్టపడి 6 ప్యాక్ సంపాదించావు, ఆ అమ్మాయి అన్నయ్య అని పిలిచేస్తావు. సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? నువ్వు ఏమి సంపాదించాలని బిజినెస్ నువ్వు చేస్తున్నావు, ఎవరిని ఫ్లడ్ చేయాలని నువ్వు తయారవుతున్నావు, ఎవరిని ఆకర్షించాలని నీ శరీరాన్ని వాడుకుంటున్నావో వాళ్ళే చివరికి నీ శరీరాన్ని చిత్రహింసలు చేస్తారు. అందాన్ని చూసి ప్రేమించేవాడు ఎవరు కూడా మంచోడు కాదు. అందాన్ని చూసి వచ్చే భార్య, అందాన్ని చూసి వచ్చే భర్త ఎప్పుడు అంత మంచోడు. అందుకని ఫస్ట్ పెళ్ళయిన తర్వాత ఇజ్రాయెల్ దేశంలోనండి, పెళ్ళయిన తర్వాత 1-2 సంవత్సరాలు గ్యాప్ ఇస్తారంట. కన్యమరికి నిశ్చితార్థం అయింది కదా, యోసేపు భార్య యోసేపుకి మరికి నిశ్చితార్థం అయిపోయి 2 సంవత్సరాలు గ్యాప్ వస్తుందట.
ఆ గ్యాప్ లోనే గాబ్రియల్ వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గర్భంలో ప్రవేశిస్తాడు. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత, ఇంకా పెళ్లి జరగడం నిశ్చితార్థం అయిన తర్వాత వచ్చింది గర్భం. అప్పుడు అందుకనే యోసేపు డౌట్ పడతాడు, ఈ అమ్మాయి ఎవరితోటో అక్రమ సంబంధం పెట్టుకుంది, గర్భవతి అయ్యింది. కాబట్టి ఏం చేయాలి తెలియక కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇలా ఆవిడని చంపేస్తారు. ఎందుకని? పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకున్నావంటే నువ్వెవరితో తిరిగేవని చెప్పేసి అలాంటి అస్సలు బతుకుంటూ నా పరువు తీసేసింది. నిశ్చితార్థానికి 10 లక్షలు ఖర్చు పెట్టాడు, 10 లక్షలు లాస్. మా బంధువులందరికీ తెలిసిపోయింది, అదే నాకు కలవని. ఫేస్బుక్ లో పెట్టేసుకున్నాను, వాట్సాప్ లో పెట్టేసుకున్నాను, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసుకున్నాను, ఇంకేమన్నాయి ఏదో చాట్లో అచ్చాట్లు పెట్టేసుకున్నాను. అంతా పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు ఇది గర్భవతి అయ్యింది, నా పరువు ఏం కావాలని చెప్పేసి వెళ్ళి దాన్ని చంపేస్తాడు. చంపాల్సిన పని లేదండి. ఎవడ పాపాన్ని వాడు పోతారండి. కట్టుకున్న భర్త అయిన పాపం చేశాడంటే దేవుడు చంపేస్తాడు. అబిగయీలు భర్త అలాగే తెచ్చాడు. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంక నేను ఎందుకు బ్రతకడం అని చెప్పేసి నువ్వు చచ్చిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే నీ బ్రతుకు కన్యమరే కోసం కాదురా బాబు. యోసేపు ఎవరి కోసం బ్రతుకుతున్నాడు తెలుసా? దేవుని కోసం బ్రతుకుతున్నాడు. అక్కడ ఏమో రాయబడిందో తెలుసా? యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడైన యోసేపుకి పరిశుద్ధురాలనే కన్యకను దేవుడు జత చేశాడు. అయితే వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చింది, కానీ ఆ సమస్య కోసం ఎవరు చింతించలేదు. మరియు కూడా చింతించలేదు, యోసేపు కూడా చింతించలేదు. చింతించాడు, కానీ దేవుడు దూత వచ్చి చెప్పినప్పుడు చింతను పక్కన పెట్టాడు. గర్భవతి అయిన పరిశుద్ధాత్మ కడుపులో ఉండేటువంటి తన భార్యను హక్కును చేర్చుకున్నాడు. దేవదూత కనబడినప్పుడు ఏం జరిగింది తెలుసండి? సీక్రెట్ గా మరియని విడిచిపెట్టాలనుకున్నాడు. తప్పు చేసింది, గర్భవతి అయ్యింది, ఎందుకు ఆమె నేను చెప్పాలి? చెప్పాల్సిన పని లేదు. ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం, నాకు నచ్చలేదు, వివాహం కాకుండా గర్భవతి అయింది కాబట్టి తన బతుకుతుంది, నా దగ్గరికి మాత్రం అలాంటి ఆవిడని చేర్చుకోలేనని చెప్పేసి సీక్రెట్ గా రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. అంతే తప్ప నా బతుకు అయిపోయింది, నాకు ఒప్పుకోలేదు, నా జీవితం నాశనం చేసేసాను అని చెప్పేసి ఎడుతూ కూర్చోలేదు అక్కడ. బైబిల్ గ్రంథంలో మీరు ఎవరినంటూ చూడండి, వాళ్ళు భార్యల కోసం బ్రతకలేదు, భర్తల కోసం బ్రతకలేదు, పిల్లల కోసం బ్రతకలేదు, దేవుని కోసమే వాళ్ళు బ్రతికారు. దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గర మత్తయి రాసిన సువార్త ఒకసారి చూడండి. మత్తయి రాసిన సువార్త మాట ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 36-37 చదవండి. మత్తయి రాసిన సువార్త 10:37 చదవండి. చూడండి, తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఇప్పుడు తల్లిదండ్రుల కోసం కూడా అంతగా చింతించవలసిన పర్లేదు అంటాడు. తల్లిదండ్రుల కోసం కూడా నువ్వు అంతగా చింతించవలసిన పని లేదు. అరే ఎవరి ధర్మం వాళ్ళు చేయండి. అలాగే తల్లిదండ్రులు విడిచిపెట్టమని చెప్తున్నట్టుగా మీరు రాంగ్గా అర్థం చేసుకోకండి. భర్తను విడిచిపెట్టమంటున్నాడు, భార్యను విడిచిపెట్టమంటున్నాడు, పిల్లలు విడిచిపెట్టేమంటున్నాడు అని మీరు రాంగ్గా అర్థం చేసుకోకండి. అన్ని అవసరమే, అన్ని క్షేమంగా ఉండాలి, కుటుంబ వ్యవస్థ మంచిదే. కానీ నిన్ను ఇబ్బంది పెడితే అది ఏదైనా సరే వదిలిపెట్టాను. దానికోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దాను. భర్త కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, ఒక కుటుంబం కావాలి. కానీ నిన్ను ఇబ్బంది పెట్టి నీ భక్తికి, నీ స్వేచ్ఛకి, నీ ఆనందానికి, నీ సంతోషానికి, నీ రక్షణకి అడ్డుగా ఉంటే దానికోసం నువ్వు ఏడవలసిన పని. నువ్వు దేవుని కోసం పుట్టిన మనిషివి, దేవుని కోసమే పుట్టావు, దేవుని కోసమే నువ్వు బ్రతకాలి. దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే తల్లినైనా తండ్రినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించరు. అంత మాత్రమే కాదు, కుమారునైనను కుమార్తెనైనను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అది దేనిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. దేనిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. తల్లినైనా తండ్రినైనా కొడుకునైనా కూతురునైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు. దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సముద్రుడు అక్కడ ఏమని రాశాడంటే, యెషయా గ్రంథం మన చదివి 4లో ఏమన్నాడంటే, నేను నిన్ను సృష్టించి నేను నిన్ను నిర్మించి నీకు నేను సహాయము చేస్తాను. తర్వాత 46 చదవమ్మా. 46:3 చదువుతుంది. 46వ యెషయా గ్రంథం 46:3 స్పీడ్ గా చదవండి అమ్మా. ఓకే, గర్భాన
పుట్టినది మొదలుకొని, అమ్మ గమనించండి చెల్లి తమ్ముడు, నీ తల్లి కడుపులో నువ్వు పుట్టింది మొదలుకొని దేవుని చేత భరించబడిన వారులారా. అమ్మా తల్లి ఒడిలో అంటే ఫస్ట్ పుట్టిన వెంటనే ఎవరు ఒడిలో పెడతారు? బిడ్డనే తల్లి ఒడిలో పెడతారు. అక్కడ కూడా దేవుడు తెలుసా, నీ తల్లి ఒడిలో నిన్ను కూర్చుండబెట్టింది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా. ఎంత గొప్ప సంగతి అండి. అంటే మన జన్మని, మన సృష్టిని, మన ఆకారాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు చూడండి ఆయన. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. అంత కేరింగ్ మన మీద ఆయన తీసుకుంటున్నప్పుడు మనిషి జీవితం అండి ఎంత శ్రేష్టమైన ఆలోచించాలి. ఒకప్పుడు నేను చిన్న వాటికి బాధపడేవాడిని, చిన్న వాటికి ఏడ్చేవాడిని, చిన్న వాటికి ఇబ్బందులు పడేవాడిని, సమస్యలకు ఇబ్బంది పడేవాడిని. సమస్యలు ఇబ్బంది పడతాం, కష్టాలకు ఇబ్బంది పడతాం, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు బ్రతికేది దేవుని కోసం, మీరు బ్రతికేది దేవుని కోసం. మీరు సామాన్యమైన మనుషులు కాదు. దేవుడే మిమ్మల్ని పుట్టించాడు, దేవుడే మిమ్మల్ని తల్లి కడుపులో నిర్మించాడు. పుట్టిన తర్వాత మిమ్మల్ని ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడింది దేవుడే. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కాపాడింది దేవుడే. వివాహం వచ్చేంత వరకు కాపాడింది దేవుడే. పెళ్ళయ్యేంత వరకు కాపాడింది దేవుడే. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కాపాడింది దేవుడే. ముసల వయసు వచ్చేంత వరకు నిన్ను కాపాడుతున్నది నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నిన్ను కాపాడేది దేవుడే. గుర్తుపెట్టుకో. నువ్వు బ్రతికితే ఆయన కోసం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను కాక.